గిరిజనులే ఇసుక క్వారీలు నడపాలి, మండల స్థాయిలో ధరలు నిర్ణయించాలి. తెలంగాణ మంత్రుల కమిటీ సూచన. తల్లిదండ్రులను పట్టించుకోకపోతే జీతాల్లో కోత, ఉద్యోగులకు రేవంత్ హెచ్చరిక. 15% పేరెంట్స్ అకౌంట్లో వేస్తామన్న సీఎం. బనకచెర్లకు అనుమతులు ఇవ్వలేం, పర్యావరణ పరంగా పరిశీలించాలి. ప్రతిపాదనలను వెనక్కి పంపించిన కేంద్రం. కాళేశ్వరంపై కమిషన్ కు చేరిన కేబినెట్ మినిట్స్. ప్రభుత్వ నివేదికలో కీలక అంశాలు. అప్పటి భేటీలో చర్చ జరగలేదని రిపోర్ట్. ఇవాళ పశ్చిమ గోదావరిలో సీఎం టూర్. తాళ్లపల్లి మండలంలో పెన్షన్ల పంపిణీ. అనంతరం చిత్తూరుకి చంద్రబాబు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు, ఏపీ చీఫ్ గా మాధవ్ ఇవాళ అధికారికంగా ప్రకటించనున్న అధిష్టానం. ఈ హ్యాపీ ఫాదర్స్ టు బి డే సందర్భంగా తండ్రి అయ్యే దిశగా అడుగులు వేయండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. డీప్ టెక్నాలజీ దిశగా ఏపీ చరిత్రాత్మక అడుగు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ నేషనల్ వర్క్షాప్. లక్షల మందికి ఉపాధి దొరుకుతుందన్న సీఎం. జగన్ నెల్లూరు పర్యటనకు ఇబ్బందులు. ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారు. ఎల్లుండి జిల్లాకొస్తారన్న వైసీపీ నేతలు. వక్ఫ్ చట్టాన్ని అడ్డగోలుగా ఆమోదించారు. కూటమి ప్రభుత్వం ముస్లిం హక్కుల్ని కాలరాస్తోంది. కర్నూలు సభలో అసదుద్దీన్ విమర్శలు. అభ్యంతరాలుంటే ప్రభుత్వానికి కంప్లైంట్ చేయొచ్చు, నష్టపరిహారం పొందొచ్చు. హైడ్రా కూల్చివేతలపై రంగనాథ్ కామెంట్స్. ప్రతి పౌరుడికి బ్యాంక్ ఖాతా. ఇవాళ నుంచి ఫైనాన్షియల్ సాచ్యురేషన్ క్యాంపెయిన్. దేశవ్యాప్తంగా 27 లక్షల గ్రామాల్లో శిబిరాలు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో సఫారీ బంద్. నేటి నుండి 3 నెలలు నిలిపివేత. వన్యప్రాణుల సంతానోత్పత్తి కాలం ఉన్న అటవీ శాఖ. టీటీడీ ఆలయ సెట్టింగ్ తో మిలిటరీ హోటల్. చైర్మన్ ఈవోలకి జనసేన ఫిర్యాదు. తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్. తక్కువ ధరకు గోల్డ్ పేరుతో దోపిడీ. 7 కోట్లు కొట్టేసిన 4 సభ్యుల ముఠా. అరెస్ట్ చేసిన కర్నూలు పోలీసులు. పెరిగిన రైల్వే ఛార్జీలు. అమల్లోకి వచ్చిన కొత్త ధర. తత్కాల్ టికెట్ల బుకింగ్ కి ఆధార్ తప్పనిసరి. కేరళ డీజీపీగా ఏపీకి చెందిన చంద్రశేఖర్ తలసేరి ఏఎస్పీగా కెరియర్ ప్రారంభం. 15 ఏళ్లు ఇంటెలిజెన్స్ బ్యూరోలో విధులు. కర్ణాటకలో సీఎం మార్పుపై ఊహాగానాలు. 2-3 నెలల్లో డీకే సీఎం అవుతారని ప్రచారం. హైకమాండ్ చూసుకుంటుందన్న మల్లికార్జున ఖర్గే. ఎల్లుండి నుండి అమర్నాథ్ యాత్ర ప్రారంభం. భద్రత కట్టుదిట్టం. పహల్గాం దాడి నేపథ్యంలో ప్రత్యేక నిఘా. జానకి పేరుపై అభ్యంతరం ఎందుకు? దర్శకులు కళాకారుల్ని బోర్డు నిర్దేశిస్తుందా? సిబిఎఫ్సిని ప్రశ్నించిన కేరళ హైకోర్టు.